ఫ్యూచర్ సిటీ అండి. భారత్ ఫ్యూచర్ సిటీ. నువ్వంతా వెస్ట్ జోన్ గురించే మాట్లాడతావు, సౌత్ జోన్ గురించి ఏం మాట్లాడవా అంటారు. సో చెప్తాను వినండి. దీస్ ఆర్ ప్యూర్లీ మై ఒపీనియన్స్ అండి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. సో శ్రీశైలం హైవే ఆర్ బెంగళూరు హైవే. శ్రీశైలం హైవేలో ట్రెండింగ్ అంతా ఫ్యూచర్ సిటీ గురించి. సో చాలా మందికి చాలా కన్ఫ్యూజన్స్. ఫ్యూచర్ సిటీలో ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఇన్వెస్ట్ చేస్తే రిటర్న్స్ ఎలా ఉంటాయి, రకరకాల డౌట్స్. ఫియర్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు ఉంటుంది, ఎందుకంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్ని బేస్ చేసుకుని ఇన్వెస్ట్ చేయటం వేరు, అప్కమింగ్ ప్రాజెక్ట్ అలాగే గవర్నమెంట్ చేసే అనౌన్స్మెంట్స్ని బేస్ చేసుకుని ఇన్వెస్ట్మెంట్స్ చేయటం వేరు. బికాస్ గవర్నమెంట్ చేసే అనౌన్స్మెంట్స్ సమ్ టైమ్స్ మెటీరియలైజ్ అవుతాయి, సమ్ టైమ్స్ మెటీరియలైజ్ కావు. ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్పోర్ట్, ఓఆర్ఆర్ లాంటివన్నీ సూపర్ సక్సెస్ అయినాయి, అలాగే ఫెయిల్ అయిన ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి. సో దీనివల్ల ఈ ఫియర్ ఎప్పుడు ఉంటుంది. సో నేనేం చెప్తానంటే ఫ్యూచర్ సిటీని బేస్ చేసుకుని ఇన్వెస్ట్ చేయాలి అని మీరు ప్రిపేర్ అయితే హైవే బేస్డ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచిదేమో. నేను ఫస్ట్ నుంచి ఇదే చెప్తా ఉన్నాను. హైవేకి నియర్గా ఇన్వెస్ట్ చేయడానికి ప్రయత్నం చేయండి. పూర్తిగా ఇంటీరియర్ వెళ్ళిపోయి ఫ్యూచర్ సిటీకి నియర్గానో లేకపోతే వాట్ ఎవర్ ద రీజన్స్ వెళ్ళిపోయి ఇన్వెస్ట్ చేస్తే ఫ్యూచర్లో మేబీ రిస్క్ ఉండొచ్చు. 100% రిస్క్ ఉంటుందని నేను చెప్పట్లేదు. యాజ్ వీ డిస్కస్డ్, సమ్ టైమ్స్ ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అవుతాయి, అలాగే ఫెయిల్యూర్ కూడా అవకాశాలు ఉంటాయి. ఫెయిల్యూర్ అవ్వకపోయినా ప్రాజెక్ట్ ప్రొలాంగ్ అవడానికి కూడా అవకాశాలు ఉంటాయి. బికాజ్ ఒక పెద్ద ప్రాజెక్ట్ తీసుకొచ్చినప్పుడు అండి చాలా హర్డిల్స్ ఉంటాయి, లీగల్ ఫైట్స్ ఉంటాయి, సమ్ పర్మిషన్స్ ఉంటాయి, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్సెస్ అని, గ్రీన్ ట్రిబ్యునల్ అని, ఇలా రకరకాలు మనం ఊహించని హిండ్రెన్సెస్, అబ్స్టాకిల్స్ చాలా వస్తాయి. సో గవర్నమెంట్ డెడికేటెడ్గా ఉన్నప్పటికీ కూడా ప్రాజెక్ట్ ప్రొలాంగ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే పొలిటికల్ ఫ్యాక్టర్స్తో సమ్టైమ్స్, ఇప్పుడు ఫార్మాసిటీ విషయంలో ఏం జరిగింది అలా కూడా సమ్టైమ్స్ జరుగుతుంది. అలా జరగాలని కాదు, బట్ బేస్డ్ ఆన్ పాలిటిక్స్ ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఫ్యూచర్ సిటీ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్స్ చేయొచ్చు. బట్ ప్రాపర్ కనెక్టివిటీ ఉన్న ప్లేస్లో ఇన్వెస్ట్ చేసుకుంటే ఏమవుతుందంటే, ఇక్కడ ఫ్యూచర్ సిటీ సక్సెస్ అయింది అనుకున్నాం, అప్పుడు ఆ ఫ్యూచర్ సిటీ రిజల్ట్స్ మీరు 100% తీసుకుంటారు. ఇన్ కేస్ ఈ ప్రాజెక్ట్ ఫెయిల్ అవుతుంది అని మనం అనొద్దు, బట్ ప్రొలాంగ్ అవుతుంది. ఇన్ కేస్ ఏవో హిండ్రెన్సెస్ వచ్చి ప్రొలాంగ్ అయినాయి, బట్ మీరు మీ ప్రాపర్టీని లిక్విడిటీ చేసుకోవాలి, క్యాష్ చేసుకోవాలి. అప్పుడు రీసేల్ చేయాలంటే ప్రాబ్లం లేకుండా ఉండాలంటే ప్రాపర్ కనెక్టివిటీ లేకపోతే హైవేకి నియర్గా ఉంటే డెఫినెట్గా మీరు రీసేల్ చేసుకోవచ్చు. ఎందుకంటే శ్రీశైలం హైవే అనేది లైఫ్ స్టైల్ హైవే, చాలా పొటెన్షియల్ ఉన్న ప్లేస్. ఫ్యాబ్ సిటీ, లేకపోతే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి తుక్కుగూడ నుంచి డైరెక్ట్ కనెక్టివిటీ ఉంది. అలాగే జిఎంఆర్ ఏరో పార్క్ ఎయిర్పోర్ట్కి అటాచ్డ్గా ఉన్నప్పటికీ అది బెంగళూరు హైవే వైపు డెవలప్ అవ్వట్లేదు, శ్రీశైలం హైవే వైపు డెవలప్ అవుతుంది. అది మ్యాసివ్ డెవలప్మెంట్. దాని ఇంపాక్ట్ శ్రీశైలం హైవే మీద చాలా ఉండబోతుంది. అలాగే ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్స్ చాలా ఉన్నాయి శ్రీశైలం హైవేలో. ఇప్పుడు 2-3 ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్స్ ఉన్నాయి, ఇంకా కొన్ని ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్స్ ఉన్నాయి. సో లైఫ్ స్టైల్ హౌసింగ్ ఎవరైతే కోరుకుంటారో, నేచర్ హెల్దీ లివింగ్ ఎవరైతే కోరుకుంటారో అలాంటి వాళ్ళు చాలా హై ప్రైజెస్తో ఆ ప్రాంతంలో విల్లాస్ పర్చేజ్ చేస్తూ ఉన్నారు. సో ప్రీమియం సెగ్మెంట్ ఆఫ్ పీపుల్ ఎంటర్ అవుతూ ఉంది. సో డెఫినెట్గా ఆ ల్యాండ్ ప్రైజెస్ గ్రో అవుతాయి. బట్ ఇక్కడ నేనేం చెప్తున్నాను, మీకు రిస్క్ బేరింగ్ క్యాపబిలిటీస్ ఉంటే ఇంటీరియర్ అయినా వెళ్ళి ఇన్వెస్ట్ చేయండి. బట్ ఆ రిస్క్ తీసుకోము, సేఫ్ ఇన్వెస్ట్మెంట్ కావాలి అన్నప్పుడు హైవేకి లేకపోతే ఒక బిగ్గర్ రోడ్డుకి ఎంత నియర్గా ఇన్వెస్ట్ చేసుకుంటే అంత మంచిది అని నేను చెప్తున్నాను. ఇలా కాకుండా కొన్ని మైక్రో మార్కెట్స్ ఉన్నాయి. తుక్కుగూడ ఈజ్ ఆల్వేస్ ఎ సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అండి, బికాజ్ అవుటర్ రింగ్ రోడ్డుకి ప్యారలల్గా ఉంటుంది. బట్ తుక్కుగూడలో అందరూ ఎఫర్ట్ చేయగలరా అంటే చేయలేరు, బికాజ్ స్క్వేర్ యార్డ్ 45,000 50,000 వరకు ఉంది. బట్ ఆ క్యాపబిలిటీస్ ఉంటే అంత ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే ఈ రోజు కూడా తుక్కుగూడలో 100% ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. డెఫినెట్గా ఇంకా ప్రైజెస్ గ్రో అయ్యే మార్కెట్ ఉన్నాయి. మీకు తెలిసిందే తుక్కుగూడ ఒక లగ్జీరియస్ విల్లా మార్కెట్ లాగా డెవలప్ అవుతూ ఉంది. ప్లస్ ఎయిర్పోర్ట్కి ఈజీ యాక్సెస్. శంషాబాద్ నుంచి ఎయిర్పోర్ట్కి యాక్సెస్ ఎలా ఉందో తుక్కుగూడ నుంచి కూడా ఎయిర్పోర్ట్కి అలాగే యాక్సెస్ ఉంది. బట్ ఎయిర్పోర్ట్ అనగానే శంషాబాద్ అనుకుంటాం, బట్ తుక్కుగూడ కూడా ఎయిర్పోర్ట్ ఇన్ఫ్లుయెన్స్ జోన్లోకే వస్తుంది. అలాగే జిఎంఆర్ ఏరో సిటీ ఏదైతే డెవలప్ అవుతుందో అది టువర్డ్స్ శ్రీశైలం హైవేనే డెవలప్ అవుతూ ఉంది. అలాగే అక్కడ ఉన్న ఎస్ఈజెడ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మేబీ ఈ హైవేలో ఉన్న ఎస్ఈజెడ్స్ ఏ హైవేలో లేవేమో. సో చాలా పొటెన్షియల్ ఉన్న హైవే. బట్ ఇలా ఈ కనెక్టివిటీ చూసుకొని ఇన్వెస్ట్ చేస్తే బెటర్.
సో ఏదో వస్తుందని పూర్తిగా ఇంటీరియర్ వెళ్ళిపోయి ఇన్వెస్ట్ చేస్తే ఫ్యూచర్లో ఇట్ మైట్ బి రిస్కీ, అది నేను చెప్తుంది, అది అర్థం చేసుకోండి. సో తుక్కుగూడ మార్కెట్ ఇలా అండి. ఈవెన్ వెళ్ళా పర్చేజ్ చేసుకోవాలంటే తుక్కుగూడ ఈజ్ ద బెస్ట్ మార్కెట్, బట్ ఇది ప్రీమియం మార్కెట్. ఎయిర్పోర్ట్కి చాలా నియర్గా ఉంటారు, రాజేంద్ర నగర్ ప్రాంతానికి నియర్గా ఉంటారు. జిఎంఆర్ ఏరో సిటీలో హెల్త్ స్పియర్ రాబోతుంది, కొన్ని కాలేజెస్ ఉన్నాయి, నోవేటల్ ఉంది, డెకత్లాన్ ఉంది, ఇంటర్నేషనల్ మాల్ ఒకటి రాబోతుంది, వరల్డ్ ట్రేడ్ సెంటర్ కూడా ఆ ప్రాంతంలో రాబోతుంది. సో ఈ డెవలప్మెంట్స్ చూస్తే ఇప్పుడున్న తుక్కుగూడ ప్రైజెస్ రీజనబుల్లే అని చెప్పొచ్చు, డెఫినెట్గా ఎంటర్ అవ్వచ్చు. సో ఈ బడ్జెట్ ఎఫర్ట్ చేయలేము. నెక్స్ట్ ఎటువైపు మూవ్ అవ్వాలి? కన్సిడర్ మహేశ్వరం అండి. సో ఒకప్పుడు టూ మచ్ బూమ్ అయింది, కొంతకాలం స్టక్ ఆన్ అయిపోయింది. సో ప్రైస్ కరెక్షన్ కూడా జరిగిపోయింది. ఇప్పుడు రియల్ ఆర్గానిక్ గ్రోత్ కనిపిస్తూ ఉంది మహేశ్వరంలో. కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ కూడా చాలా పెరుగుతూ ఉన్నాయి మహేశ్వరంలో. ఆఫ్టర్ తుక్కుగూడ అప్పటికే చాలా హై అంటే ప్రైస్ విషయంలో హయ్యర్ సైడ్కి రీచ్ అయింది. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ మైక్రో మార్కెట్ ఏది అని కన్సిడర్ చేస్తే అగైన్ కమ్స్ మహేశ్వరం అండ్ మంచానపల్లి బెల్ట్. మంచానపల్లి నుంచి అగైన్ టువర్డ్స్ గొల్లూరు. సో ఆశ్రమం ఉన్న ప్లేస్, మై హోమ్ వాళ్ళ ల్యాండ్స్ కూడా ఆ ప్రాంతంలోనే ఉన్నాయి. ఈ బెల్ట్లో అంటే శ్రీశైలం హైవే మహేశ్వరం నుంచి గొల్లూరు వరకు అప్ టు బెంగళూరు హైవే వరకు ఈ స్ట్రైట్ లైన్లో మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా కూడా గోల్డెన్ ఇన్వెస్ట్మెంటే అవుతుంది. ఎక్కడ అంటే అగైన్ చెప్తున్నాను చూడండి, ప్రాపర్ కనెక్టివిటీ ఎక్కడ అంటే 20 ఫీట్ రోడ్లోనో 15 ఫీట్ రోడ్లోనో వెళ్ళి ఇన్వెస్ట్ చేయొద్దు. బికాస్ కండిషన్స్ హ్యావ్ చేంజ్డ్. అంటే చిన్న రోడ్స్లో పర్చేజ్ చేయడానికి ఎవరు ఇష్టపడట్లేదు ఇప్పుడు. సో ఇవి దృష్టిలో పెట్టుకొని మహేశ్వరంకి నియర్గానా, లేకపోతే అటు మంచానపల్లి క్రాస్ రోడ్స్కి నియర్, లేకపోతే గొల్లూరుకి నియర్. గొల్లూరు చాలా ప్రీమియంగా డెవలప్ అవుతుంది, చాలా ప్రీమియం విల్లా ప్రాజెక్ట్స్ వస్తూ ఉన్నాయి. సో ఈ ఏరియాని కన్సిడర్ చేయండి. సో ఫ్యూచర్ సిటీ అగైన్ మనం పర్టికులర్గా మాట్లాడుకుంటుంది భారత్ ఫ్యూచర్ సిటీ గురించి. భారత్ ఫ్యూచర్ సిటీ అనుకున్న విధంగా డెవలప్ అయితే ఆ ఇంపాక్ట్ తుక్కుగూడ మీద ఉంటుంది, మహేశ్వరం మీద ఉంటుంది, మంచానపల్లి మీద ఉంటుంది, గొల్లూరు మీద కూడా ఉంటుంది. ఓన్లీ ఆ లిమిటెడ్ ఏరియాకి పరిమితం అవుతుంది అని మాత్రం అనుకోవద్దు. ఇప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ డెవలప్ అయిందండి, శంషాబాద్కే పరిమితమైందా? ఆ ఎఫెక్ట్ కాదు కదా. ఇటు తుక్కుగూడ, లేకపోతే శ్రీశైలం హైవే, కొత్తూరు బెంగళూరు హైవే, ఇటువైపు రాజేంద్ర నగర్, ఇవన్నీ ఇంపార్టెంట్ థింగ్స్. నెక్స్ట్ మహేశ్వరం తర్వాత చూస్తే రాచలూరు, లేమూరు లాంటి ప్రాంతాలు. సో ఈ ప్రాంతాల్లో కూడా అరౌండ్ 25,000 వరకు ప్రైస్ ఉంది. ఈవెన్ మహేశ్వరంలో కూడా స్క్వేర్ యార్డ్ 25,000 వరకు నడుస్తూ ఉంది. మంచానపల్లి సేమ్. గొల్లూరు కొంచెం హయ్యర్ సైడ్ ఉంటుంది, బట్ మేబీ అక్కడ ప్లాటింగ్ ప్రాజెక్ట్స్ దొరకడం కష్టం కావచ్చు ఇప్పుడున్న పరిస్థితుల్లో. సో ఎక్స్ప్లోర్ ప్రాపర్లీ. లేమూరు, రాచలూరు లాంటి ప్రాంతాలు ఇన్వెస్ట్మెంట్కి మంచి ప్రాంతాలే. బికాస్ దీస్ ప్లేసెస్ ఆర్ సరౌండెడ్ బై రిజర్వ్ ఫారెస్ట్ అండి. ఒక మంచి లైఫ్ స్టైల్ కోరుకునే వ్యక్తులు ఎక్కువగా ఈ ప్రాంతాల్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు. ఇంకా విల్లాస్లో ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు. ఈ ప్రాంతాల్లో చాలా విల్లా ప్రాజెక్ట్స్ వస్తూ ఉన్నాయి, ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్స్ వస్తూ ఉన్నాయి. ఇదొక అడ్వాంటేజ్ ఈ ప్రాంతాల్లో. సో ప్రాపర్ ప్రాజెక్ట్ని ఐడెంటిఫై చేసి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కమ్స్ బుచ్చర్ల క్రాస్ రోడ్స్, కొత్తూరు క్రాస్ రోడ్స్. సో ఫ్యూచర్ సిటీ కోర్ ఏరియా. సో ఈ ఏరియాలో ఎలా ఇన్వెస్ట్ చేయాలి? సో ఫ్యూచర్ సిటీని కనెక్ట్ చేస్తూ 200 ఫీట్ రోడ్ అప్ టు సాగర్ హైవే, ఇంకా సాగర్ హైవే వరకు కనెక్ట్ కాలేదు, మీర్ఖాన్పేట వరకు ఉంది. సో ఈ రోడ్డును బేస్ చేసుకొని నియర్ బై ఇన్వెస్ట్మెంట్ చేయండి. బట్ నా సజెషన్ అయితే ఇప్పుడు ఒకటే, స్టే నియర్ టు హైవే అనే చెప్తాను. ఎందుకు అంటే ఏ ప్రాజెక్ట్ ఎప్పుడు ఎలా ట్రాన్స్ఫార్మ్ అవుతుందో తెలియదు, పొలిటికల్ కండిషన్స్ ఎలా ఉంటాయో తెలియదు, అన్నోన్ హర్డిల్స్ ఏం వస్తాయో తెలియదు. దానికోసమే నేను చెప్తా ఉంటాను, సాధ్యమైనంత వరకు హైవేకి నియర్గా స్టే చేయడానికి ప్రయత్నం చేయండి. లేదు ఫ్యూచర్ సిటీకి నియర్గానే ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే ఎస్, డెఫినెట్గా యూ కెన్ గో హెడ్. ఫ్యూచర్ సిటీ నియర్ బై విలేజెస్ ఉన్నాయి. ఇప్పుడు స్కిల్ యూనివర్సిటీ వస్తున్న ప్లేస్, ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ ఏరియా ఆఫీస్ వస్తున్న ప్లేస్, ఈ ల్యాండ్స్ డిఫరెంట్ ఇండస్ట్రీస్కి ఏవైతే అలాట్ చేశారో వాటికి నియర్గా ఉన్న కొన్ని విలేజెస్. బట్ అక్కడ కూడా చాలా లిమిటెడ్ ఇన్వెంటరీయే ఉంది. ప్రైజెస్ కూడా కొంత గ్రో అయిన మాట వాస్తవం. ఇలా చూసుకుంటే అటు సాగర్ హైవే వైపు, ఆచారం వైపు కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఫ్యూచర్ సిటీ ఆ ప్రాంతానికి కూడా చాలా దగ్గరగా ఉంటుంది. సో
దట్స్ అప్ టు యూ అండి. ఫ్యూచర్ సిటీకి నియర్గా ఇంటీరియర్ వెళ్ళి ఇన్వెస్ట్ చేస్తారా, లేకపోతే హైవేకి నియర్గా ఇన్వెస్ట్ చేస్తారా అనేది మీరు తీసుకోవాల్సిన డెసిషన్. ఈ విషయంలో నేనేం చెప్పలేను, బట్ నా సజెషన్ అయితే నియర్ టు హైవే అని చెప్తాను. ఇది కేవలం నా సజెషన్ మాత్రమే, బట్ బేస్డ్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్స్, బేస్డ్ ఆన్ యువర్ ఇంట్రెస్ట్ మీరు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయొచ్చు. బట్ ఇన్వెస్ట్ చేసేది ప్రాపర్ వెంచర్ అయి ఉండాలి. కనెక్టివిటీ విషయంలో ఎప్పుడూ కూడా కాంప్రమైజ్ కావద్దు. దిస్ ఈజ్ ఇంపార్టెంట్ థింగ్. నెక్స్ట్, ఈ కోర్ సిటీని క్రాస్ చేసి ముందుకెళ్ళిన తర్వాత ఈ ఫ్యూచర్ సిటీ ఇన్ఫ్లుయెన్స్ ఏరియాస్ ఉంటాయి. ఈవెన్ కట్తాల్ సరౌండింగ్స్లో కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. కట్తాల్ చాలా బాగా ట్రాన్స్ఫార్మ్ అయింది ఈ రీసెంట్ టైమ్స్లో, లాస్ట్ 10 years నుంచి. సో కట్తాల్ ఆ ప్రాంతంలో ఇన్వెస్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి, బట్ రీజనబుల్ ప్రైస్లో ఎంటర్ అవడానికి ప్రయత్నం చేయండి. వన్ మోర్ థింగ్, అక్కడ రీసేల్ మార్కెట్ చాలా బాగా జరుగుతుంది. కట్టాలు కావచ్చు, ఈ ప్రాంతాల్లో చాలా రీజనబుల్ ప్రైజెస్లో మీకు ఇన్వెంటరీ దొరికే అవకాశం ఉంది. సో ప్రాపర్ కాంటాక్ట్ ఏదైనా ఉంటే అలా కూడా ప్రయత్నం చేయొచ్చు. అలా అని చెప్పి పూర్తిగా ఐసోలేటెడ్గా ఉన్న వెంచర్స్, ఒక ఫారెస్ట్ లాగా తయారైన వెంచర్స్లో ఫ్లాట్ తక్కువకు వస్తుంది కదా అని ఇన్వెస్ట్ చేస్తే ఇబ్బంది పడతారు. అలా వద్దు, కొంచెం ప్రాపర్గా ఉన్న వెంచర్స్లోనే ఇన్వెస్ట్ చేయడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్, ఆఫ్టర్ కట్తాల్ టువర్డ్స్ మైసగండి తర్వాత కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారు ఆమంగల్లో, బికాస్ రీజనల్ రింగ్ రోడ్ ఈజ్ కమింగ్ అప్. అలాగే రాచలూరు నుంచి రాచలూరు ఎగ్జిట్ సాగర్ హైవే ఎగ్జిట్ 15 నియర్ బై నుంచి వస్తున్న 330 feet రోడ్ ఆల్మోస్ట్ ఫ్యూచర్ సిటీని టచ్ చేసుకుంటూ ఆ ప్రాంతంలో కనెక్ట్ అవుతుంది. సో ఈ ఇంపాక్ట్ ఉంటుంది, బట్ ఇట్ టేక్స్ సమ్ టైమ్. సో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కావాలంటే లో ప్రైజెస్లో ఈ ఆమంగల్, ఈ సరౌండింగ్స్ ప్రాంతాల్లో, అంటే కట్టాల్కి ఆమంగల్కి మిడిల్లో ఈ వెంచర్స్లో మీకు లభించే అవకాశం ఉంది. కాబట్టి మీ బడ్జెట్ లిమిటెడ్ అయితే ఈ ప్రాంతాల్లో ఒక మంచి వెంచర్ని సెలెక్ట్ చేసుకోండి. బట్ ఇది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కింద కన్సిడర్ చేయండి. 1 yearలో 2 yearsలో ఏదో వచ్చేస్తుందని ఎక్స్పెక్ట్ చేయొద్దు. బట్ ఫ్యూచర్ సిటీ కొంచెం ర్యాపిడ్ స్పీడ్తో ముందుకెళ్తే మీరు షార్ట్ పీరియడ్లోనే రిటర్న్స్ తీసుకునే అవకాశం అయితే ఉంది. బట్ అది ఎలా వెళ్తుంది అనేది ఎవరికి తెలియదు, మీకు తెలియదు, నాకు తెలియదు. బట్ హోప్ భారత్ ఫ్యూచర్ సిటీ అయితే సక్సెస్ అవుతుంది. గవర్నమెంట్ అయితే చాలా డెడికేటెడ్గా ఉంది. ఆల్రెడీ చాలా ప్రైవేట్ ఫార్మ్స్కి ల్యాండ్ అలాట్ చేశారు కాబట్టి వారు ఈ రోజు కాకపోతే రేపైనా తమ వర్క్ స్టార్ట్ చేస్తారు. సో దిస్ ఏరియా డెఫినెట్గా డెవలప్ అవుతుంది. బట్ రిస్క్ బేరింగ్ క్యాపబిలిటీస్ లేకపోతే ఒకలాగా, రిస్క్ బేరింగ్ క్యాపబిలిటీస్ ఉంటే ఒకలాగా ఇన్వెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మీ ప్రయారిటీస్, మీ రిక్వైర్మెంట్స్ బట్టి మీరు ఇన్వెస్ట్ చేసుకోవాల్సి ఉంటుందండి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ శ్రీశైలం హైవే. ఎనీవే, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.